హాయ్ అండి. రాబోయే 2 ఏళ్లలో మనకి ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. మరి నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బావుంటారు ఆంధ్రప్రదేశ్‌లో? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మరి ఐటీ డెవలప్‌మెంట్ కానీ, ఉద్యోగ అవకాశాలు గాని ఏ మేరకు ఉండొచ్చు? ఉంటాయి మన యువగణం కింద 20 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇస్తానన్నారు కదా. ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం ఉంది మేడం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మరి జగన్ పరిపాలన ఎలా ఉంది? చెప్పుకోకూడదు మేడం. పిచ్చోనికి రాయి ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్‌లను చేంజ్ చేస్తూ ఉన్నారు. సో అలా చేంజ్ చేయడం వల్ల పార్టీ ఏమైనా ముందంజలో ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఇంటి పెద్దని తీసేస్తే ఎలా ఉంటుంది మేడం. ఇంటి పెద్దని తీసేసి వేరే అతనికి ఇస్తే ఆ 5 సంవత్సరాలు కష్టపడి ఆయన చేసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆయనకు సీట్ లేకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఆయన ఎలా చేస్తాడు మేడం. ఎలా సపోర్ట్ చేయలేడు. ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా మేడం. లోకల్గా చూస్తారు కానీ ఎవరో ఎక్కడో వాళ్ళకి ఇవ్వాలంటే ఇస్తే సీటు ఇవ్వడం వల్ల ఎలా జరుగుతుంది జరగదు మేడం. అంటే మద్యపానం నిషేధం పూర్తిగా సంపూర్ణ మద్యపానం నిషేధం అన్నాడు జగన్. మరి ఆ దాని మీద తన మాట మీద నిలబడ్డాడు అనుకోవచ్చా? సంపూర్ణ ఆదాయం ఉంది మేడం ఆయన. మద్య నిషేధం లేదు, సంపూర్ణ ఆదాయం చేకూర్చుకున్నాడు. నిషేధం అయితే ఎక్కడ లేదు మేడం. అంటే ఇప్పుడు విజన్ 2047 లాగా మళ్ళీ ఆంధ్రాని డెవలప్‌మెంట్ చేస్తాను సింగపూర్ లాగా అన్నారు. సో చేయగలుగుతారా? మరి ఆయనకి 5 సంవత్సరాలు మాత్రమే ఉంది. అంటే చేయగలుగుతా అంటే వారసత్వం ఉంది కదా మేడం. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రావచ్చు, లోకేష్ ఉన్నారు. ఈయన రిటైర్మెంట్ అయినా వాళ్ళకి చేపుతారు.